ఓకే మనం స్టార్ట్ చేద్దామా? ఓకే. సో యాజ్ యూజువల్లీ ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుంటున్నాము. ఓకే స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా. నూనె హీట్ చేయాలి. హీట్ ఉందా ఇప్పుడు? మసాలా కలపాలి. నూనె పోసేసుకున్నారు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మసాలా కలపాలి. మసాలా కలుపుకోవాలా? ఓకే. ఎగ్స్ ఎన్ని ఎగ్స్ తీసుకున్నారు? 2 ఎగ్స్. ఓకే సో ఎగ్ ని కట్ చేసుకొని మనకి అందులో సోనా వేసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు దానికి కావాల్సినంత ఉప్పు, టేస్టింగ్ పౌడర్. ఓకే వైట్ పేపర్. ఓకే తర్వాత కలపాలి. ఓకే ఓకే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలా? ఇప్పుడు నెక్స్ట్ టమాటా సాస్. ఓకే సో అంతలోపు ఆయిల్ కూడా బాగా హీట్ అవుతూ ఉందండి. అంటే ఎంత హీట్ అవుతే అంత మంచిది అన్నారు. రెడ్ చిల్లీ సాస్ అలాగే టమాటా సాస్ వేసుకోవాలి. చిల్లీ సాస్. ఓకే కలపాలి. సో బాగా మళ్ళీ కాసేపు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే సోనా అండ్ అలాగే ఇప్పుడు మనం వేసుకున్న పేస్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మైదా కార్న్ఫ్లోర్. దాంతోపాటు దానికి తగినంత మైదా పిండి అలాగే కార్న్ఫ్లోర్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సాలిడ్గా అవుతుందండి, కొంచెం పేస్ట్ లాగా అయింది కదా, పేస్ట్ లాగా తయారవుతుంది అది. సో మనకు ఆయిల్ హీట్ అయ్యేలోపు మనకు మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ మసాలాలో ఏమేమి మిక్స్ చేస్తారో మొత్తం చూసారు కదా, అది బాగా మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లా తయారైందండి ఇది. ఓకే ఇప్పుడు క్రాబ్స్ తీసుకోవాలా? ఓకే ఓకే ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిందా? సో మొత్తం క్రాబ్స్ మిక్స్ చేసేసుకున్నారు. సో దాన్ని బాగా మనం జనరల్ గా చేసుకునే విధంగానే క్రాబ్స్ ని మిక్స్ చేసుకోవాలి. సో దట్ మనకి మసాలా అంతా కూడా క్రాబ్ కి బాగా పట్టేటట్టుగా చూసుకోవాలి. ఓకే సో అందులో బాగా మిక్స్ చేసుకున్న క్రాబ్స్ అన్ని కూడా బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో మనం వేసేసుకుంటున్నాము. ఓకే సో మొత్తం మన క్రాబ్స్ అన్ని కూడా వేసేసుకున్నాము. బాగా అది వేగనివ్వాలి కదా. ఇప్పుడు కలర్ ఎలా చేంజ్ అవ్వాలి? ఏ కలర్ అవుతుంది? రెడ్ కలర్. సో రెడ్ కలర్ వచ్చే వరకు ఆగాలండి. సో రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలి. ఓకే ఇది అయిపోయినట్టేనా? ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ఇది ఆన్ చేయాలి. ఓకే ఇది ఆఫ్ చేసుకోవచ్చు. అట్లా ఉంది. ఓకే సో ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నారు? నూనె పోయాలి. ఏంటిది? నూనె. ఓకే దేనికోసం యాక్చువల్లీ ఇది ఏం చేస్తున్నారు? డ్రెస్సింగ్ చేస్తున్నారా? సో మన క్రాబ్స్ బాగా వేగిపోయిన తర్వాత ఇంకో బాణల్లో కొంచెం నూనె వేసుకున్నామండి మనకి డ్రెస్సింగ్ చేయడానికి క్రాబ్ని. ఇది మనకి వేడైన తర్వాత. సో మీకు హౌ మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ? 3-4 సంవత్సరాలు అయిపోయింది. 3-4 ఇయర్స్ అయిపోయిందా? టోటల్ ఎక్స్పీరియన్స్ 11 ఇయర్స్. ఓకే తర్వాత అల్లం ఎల్లిగడ్డ. ఓకే అల్లం ఎల్లిగడ్డ 2 కూడా మనం బాగా మిక్స్ చేసుకున్నాము ఈ ఆయిల్లో. పచ్చిమిర్చి కరివేపాకు. ఓకే మరి డ్రెస్సింగ్ చేయడానికి ఇవన్నీ మనం ఉపయోగించుకుంటున్నాము ఇంగ్రీడియంట్స్ అన్ని. మిక్సింగ్ చేయాలి. సో దాన్ని మనం నూనెలో కాస్త లైట్గా వేయించుకోవాలి. సో ఇప్పుడు ఇది బాగా వేగుతున్నాయి. అట్ ది సేమ్ టైం డ్రెస్సింగ్కి కావాల్సినవన్నీ కూడా వేయించుకుంటున్నాం పక్కనే. పెరుగు పోయాలి. ఏది? పెరుగు. ఓకే సో లైట్గా పెరుగు కూడా వేసుకున్నామండి మనము. ఒక 3-4 స్పూన్స్. 4 స్పూన్. ఓకే ఒక 4 to 5 స్పూన్స్ పెరుగు కూడా వేసుకున్నాం. చిల్లీ సాస్ 2 స్పూన్స్. టమాటా సాస్. ఓకే 2 స్పూన్. టమాటా సాస్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకున్నాము. రెడ్ చిల్లీ సాస్. ఓకే 2 స్పూన్. వైట్ పేపర్ 1 స్పూన్. టేస్టింగ్ పౌడర్. ఓకే 1 స్పూన్. ఉప్పు సగం పోయాలి. ఓకే సో ఉప్పు కూడా మనం వేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ సోయా సాస్. ఓకే సోయా సాస్ కూడా వేసుకున్నాం. తర్వాత కలపాలి. మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి అయిపోయినట్టే కదా? అయిపోయిన తర్వాత కలపాలి. ఆ 2 కలిపేసుకోవాలి. దాంతో మనకు కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. ఓకే వేసేసుకుందామా? ఓకే సో మనం ఇంతకుముందే బాగా వేగిన క్రాబ్స్ ఉన్నాయి కదండి, మన స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాము. ఆ క్రాబ్స్ తీసుకొచ్చి మనము డ్రెస్సింగ్ అవసరమైన మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము, అందులో అవి మిక్స్ చేసేసుకోవాలి. మిక్సింగ్ చేయాలి. ఓకే
టమాటా సాస్, సోయా సాస్ అన్ని వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్వీట్గా, కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో డ్రెస్సింగ్ అయిపోయినట్టేనా అండి? నెక్స్ట్ కొత్తిమీర పైన పెట్టాలి. ఓకే, సో మన గార్నిష్కి లైట్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం దాని మీద. ఓకే, సో స్టవ్ బంద్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలా? ఓకే, తర్వాత ప్లేట్ తీసేయాలి. సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు. సో మనకి వేడి టేస్టీ క్రాబ్ 65 రెడీ అయిపోయింది. తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నారా? ఓకే, రెడీ అయిపోయిందా? ఓకే, చాలా ఫాస్ట్గా చేసేస్తారండి మీరు మాత్రము. చూసారు కదా క్రాబ్ 65, మీరు ట్రై చేయండి.